ఆడో రకం ఈడో రకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి విజయవంతమైన సినిమాలను తనతో నిర్మించిన నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో హీరో రాజ్ తరుణ్ చేసిన హ్యాట్రిక్ మూవీ అందగాడు. ఈ సినిమాతో రచయిత వెలిగొండ శ్రీనివాస్ మెగా ఫోన్ కూడా పట్టాడు. అంతేకాకుండా రాజ్ తరుణ్ హెబ్బా జంటగా ఇదివరకు 2 సూపర్ హిట్ సినిమాల్లో జోడి కట్టారు. ఈ హిట్ జోడీకి అందగాడు సినిమా హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. టైటిల్ కు తగ్గట్టుగానే రాజ్ తరుణ్ సినిమాలో గుడ్డివాడుగా నటించాడు. అసలు రాజ్ తరుణ్ గుడ్డివాడుగా నటించేంత సబ్జెక్ట్ సినిమాలో ఏముంది? అసలు గుడ్డివాడుగా రాజ్ తరుణ్ ఎంతసేపు కనిపిస్తాడు? ఇలా విషయాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. మరి అందగాడు ప్రేక్షకులను ఎలా మెప్పించింది? అసలు ఈ సినిమా ఎలా ఉంది తెలియాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే ఎఫెక్టివ్ గా అనిపించకపోవడం, సెకండ్ హాఫ్ సాగదీసినట్టుగా అనిపించడం. మన పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ చేసిన మరో డిఫరెంట్ సినిమా అందగాడు. నేటి తరం హీరోలు కమర్షియల్ హీరోలుగా, మాస్ హీరోలుగా రాణించాలి అనుకుంటున్న తరుణంలో గుడ్డివాడుగా నటించాలనుకోవడం కొసమెరుపే. ఇక నటన విషయానికి వస్తే రాజ్ తరుణ్ గుడ్డివాడి క్యారెక్టర్ లో చక్కగా యాక్ట్ చేశాడు. బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ అన్ని సూటబుల్ గా చేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఫైట్స్ కూడా ఇదివరకు మూవీస్ కంటే కాస్త ఎక్కువగా చేశాడు. సత్యతో కలిసి ఫస్ట్ హాఫ్ లో మంచి కామెడీ చేశాడు. రాజ్ తరుణ్, సుదర్శన్ మధ్య ఉన్న 2 సీన్స్ చాలా బాగున్నాయి. హెబ్బా పటేల్ ఓకే, పాత్రకు న్యాయం చేసింది. సినిమాలో పెద్దగా గ్లామర్ గా అనిపించలేదు. కులకర్ణి క్యారెక్టర్ లో రాజేంద్ర ప్రసాద్ ఒదిగిపోయాడు. ఇక మెయిన్ విలన్ గా చేసిన రాజా రవీంద్ర సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ పాత్రలో ఒదిగిపోయాడు. జయప్రకాష్ రెడ్డి, ఫిష్ వెంకట్ ఇంకా కనిపించిన మిగతా ఆర్టిస్ట్ అందరూ వారి వారి క్యారెక్టర్స్ కు పూర్తి న్యాయం చేశారు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా చేసిన తొలి ప్రయత్నం బాగుంది. కథలో చాలా ట్విస్ట్లను కన్ఫ్యూజన్ లేకుండా తెరపై చూపించాడు. ఫస్ట్ హాఫ్ ను ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించాడు. ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలవడం, ట్విస్టులు ప్రారంభం కావడం, రివీల్ కావడం ఇలా కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక శేఖర్ చంద్ర ట్యూన్స్ లో 2 పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అయితే సెకండ్ హాఫ్ చూస్తుంటే పక్కా కమర్షియల్ మూవీలా అనిపిస్తుంది. ఎంఆర్ వర్మ సెకండ్ హాఫ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఎడిటింగ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సో బాటమ్ లైన్, ఎంటర్టైన్మెంట్, రివెంజ్ కలగలిపిన అందగాడు 2.75 కి అర్హుడు. సో ఇది నా రివ్యూ. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకెంత బాగా నచ్చింది, మీరెన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, this is Mia here. To watch more interesting videos of India Glitz, subscribe to IG Telugu.